ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన పథకాల గురించి, సూపర్ సిక్స్ పథకాల గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది. కాకపోతే ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున అందులో 3 పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కార్యాచరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రోజు కథనం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15 రోజును ప్రారంభించబోయే 3 పథకాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ సూపర్ సిక్స్లో భాగంగా మొట్టమొదటిది అన్నా క్యాంటీన్. పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వము అర్ధాంతరంగా ఆపేసింది. దీంతో పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక పూట తిని ఒక పూట తినక పస్తులు ఉండి 5 సంవత్సరాలు ఏదో విధంగా కాలం గడిపేశారు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఆ అన్నా క్యాంటీన్ కోసం ప్రజలు, పేదవారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆగస్టు 15 రోజు నుంచి ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నుంచి అన్నా క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం కాబోతున్నాయి. అలాగే రెండవది మహిళలకు ఉచిత బస్సు. ఈ కార్యక్రమాన్ని కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం రోజున ప్రారంభం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఏ విధంగా అమలు చేస్తారు? ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఉచిత బస్సు చేసే అవకాశాన్ని కల్పిస్తారా? ఇప్పటికే తెలంగాణలోని, కర్ణాటకలోని ఈ ఉచిత బస్సు స్కీమ్ అమల్లో ఉంది. కర్ణాటకలో మహాలక్ష్మి కార్డు పేరుతో ఒక కార్డును జారీ చేశారు. ఆ విధంగా ఏవైనా ఒక కార్డు జారీ చేస్తారా, లేదంటే ఆధార్ కార్డు ఆధారంగానే ఉచిత బస్సు ప్రయాణానికి ఎలో చేస్తారా అన్నది వేచి చూడవలసిన అవసరం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం వల్ల సుమారుగా ప్రభుత్వానికి 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు కట్టింది. ఈ ఉచిత బస్సు కార్యక్రమం కూడా మొట్టమొదటిగా విశాఖ జిల్లాల నుంచి అమలు చేస్తారన్నట్టుగా సమాచారం. తల్లికి వందనం. చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున తల్లుల ఖాతాలో జమ చేస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిన మాట మీ అందరికీ తెలిసిందే. దాని ఆధారంగా ఇప్పుడు చదువుకునే పిల్లలకి తల్లికి వందనం పేరుతో ఈ పథకాన్ని కూడా ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తారు, లేదా దీని తర్వాత ప్రారంభిస్తారా అన్నది వేచి చూడవలసిన అవసరం ఉంది. మిత్రులారా, మేము అందించే ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, మీ బంధువులకు షేర్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాము.